నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తీగల వాగు నుంచి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఇసుక దోపిడీ చేస్తున్నారు. రోజుకి 100 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దందా బీహారీ కూలీలతో రోజుకి 500 రూపాయల చొప్పున ఇచ్చి పని చేయించుకొని ఇసుక బకాసురులు లక్షలు దండుకుంటున్నారని చెబుతున్నారు. అధికారులతో కుమ్మక్కై ఇసుక దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాగుల నుండి ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అంతరించిపోతాయని, తమ పంటలకు నీటి కష్టాలు ఎదురవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టించుకొని అక్రమ ఇసుక దందాను అరికట్టాలని, ఇసుక దోపిడీ చేస్తున్న వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని రైతులు కోరుతున్నారు.